రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించాలని టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల భూ కుంభకోణానికి సంబంధించి పాల్పడ్డ అతనికి విధుల్లో కొనసాగే అర్హత లేదు అని అన్నారు. ఎన్నికలకు ముందు 6 నెలల ముందు జీవో జారీ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే వీటన్నిటిపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. కాబట్టి ఇంటికి ఎందుకు చేశారంటే ఇంటికి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతా ఉన్నా, 2023 అక్టోబరులో చట్ట సవరణ చేసి 596 జీవో ఎందుకు తెచ్చారు? మీరు ముందెందుకు తేలేదు? మీకు పేదల మీద, పేద రైతుల మీద, డీఫామ్ పట్టాల మీద, అసైన్ ల్యాండ్లు ఓనర్ల మీద మీకు ప్రేమ ఉంటే చివరి 5 నెలల్లో మీరు ఈ జీవో తెచ్చారంటేనే దీని వెనకాల కాన్స్పిరెన్సీ అర్థమైపోతూ ఉంది, కుట్ర అర్థమైపోతూ ఉంది. మొత్తం బయట తీస్తాం. 596 జీవోని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు, ఇచ్చినటువంటి ఎన్ఓసీలు, ఇవాళ విజయనగరం జిల్లాలో జరిగిన పెద్ద కుంభకోణం, భోగాపురం మండలంలో జరిగిన కుంభకోణం, విశాఖపట్నం జిల్లాలో జరిగిన కుంభకోణాలు మొత్తం మీద సమగ్ర విచారణ చేస్తాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందుకనే వాళ్ళ ఎన్నికల కమిషన్ కలుస్తున్నాం. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎక్కడా కూడా ఏ కంప్లైంట్ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష కూటమి ఇచ్చినటువంటి పార్టీ కంప్లైంట్లని ఒక ఉత్సవ విగ్రహంలాగా ఆయన తీసుకున్నాడే కానీ ఎక్కడా కూడా దాని మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఎన్నికల ప్రధాన అధికారి ఎందుకు ఆయన అధికారాలు ఉపయోగించట్లా? ఆ కలెక్టర్లతో ఎందుకు రివ్యూ చేయట్లా? ఏంటి ఆ కలెక్టర్ల దగ్గర నుంచి సమాచారం ఎందుకు తెప్పించుకోవట్లా? ఎన్ని కూడా ఎన్నికల సంఘం కింద ఉన్నారు వాళ్ళ కలెక్టర్లు. చీఫ్ సెక్రటరీ కూడా ఎన్నికల అధికారి కింద పనిచేస్తూ ఉన్నాడు. మరి ఎందుకని ఎన్నికల సంఘం ఆ విధంగా వదిలేసిందో అర్థం కావట్లేదు. అందుకనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తూ ఉన్నాం, ఢిల్లీ వెళ్తున్నాం, కలుస్తున్నాం, కంప్లైంట్ ఇస్తాం. ఈలోపు ఫలితాల్లోపు జవహర్ రెడ్డిని విధుల నుంచి తప్పించాలి. అనేక అక్రమాల్లో ఈయన అండగా ఉన్నాడు. ఈయన్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక, కూటమి అధికారంలోకి వచ్చినాక ఈ అన్నిటి మీద కూడా ప్రతి ఎన్ఓసి మీద, ప్రతి రిజిస్ట్రేషన్ మీద, 596 జీవో మీద ఏమైతే కార్యక్రమాలు చేశారో అన్నిటి మీద కూడా విచారణ చేసి దోషుల్ని పట్టుకుంటామని కూడా తెలియజేస్తాం.